హలో పిల్లలు! ఈరోజు మనం రైతులు పంటలు ఎలా పండిస్తారో నేర్చుకుందాం. పంటలను సాగు చేయడం సులభం కాదు. మంచి పంటని సాధించడానికి రైతులు అనేక కార్యకలాపాలను చాలా జాగ్రత్తగా నిర్వహించాలి. ఈ కార్యక్రమాలన్నింటినీ వ్యవసాయ పద్ధతులు అంటారు. నేలను తయారు చేయడం, సరైన సమయంలో విత్తనాలను నాటడం, ఎరువుని కానీ సేంద్రియ ఎరువుని కలపడం, నీటిపారుదల ద్వారా పంటలకి నీళ్ళివ్వడం, తెగుళ్ల నుండి పంటలను కాపాడడం, కలుపుని తీసేయడం, పంటని పండించి సరిగ్గా నిల్వ చేయడం ఇలాంటి పనులను వాళ్ళు చెయ్యాలి. మనమిప్పుడు ఈ కార్యకలాపాలన్నిటినీ వివరంగా తెలుసుకుందాం. పంటని వేసే ముందు నేలను తయారు చేయడం. పంటని వేసే ముందు రైతు మొట్టమొదటగా చేయాల్సిన పని నేలను పంట కొరకు సిద్ధం చేయడం. మొట్టమొదట అడుగు వ్యవసాయంలో అతి ముఖ్యమైన పని నేలని చదును లేదా సడలించడం. నేలను చదును చేసే పద్ధతిని ప్లవింగ్ లేదా దున్నడం అంటారు. సాగు చేయడంలో అనేకమైన పనులుంటాయి, కాని యంత్రాలు వీటిని సులభతరం చేశాయి. పిల్లలు, తరువాతి స్టెప్ విత్తనాలు నాటడం. రైతులు ఒకే పద్ధతిలో అనేక విత్తనాలను నాటవలసుంటుంది. ఒకవేళ ఒకే చోట ఎక్కువ విత్తనాలు నాటబడి ఇంకొక చోట అవి తగ్గితే రైతుకు తగిన పంట లభించదు. ఇదే కాక రైతులు మంచి విత్తనాలనే నాటవలసుంటుంది. ఎందుకంటే పాడైన విత్తనాలు నాటడం అంటే నేలని వృధా చేయడమే. పిల్లలు, ఆ తర్వాతి స్టెప్పు సేంద్రియ ఎరువులు లేదా ఎరువులను వాడడం. సేంద్రియ ఎరువులు లేదా ఎరువులంటే ఏంటి? పోషకాలను మంచి ఆరోగ్యవంతమైన మొక్కల కోసం నేలకు అందించే పదార్థాలనే సేంద్రియ ఎరువులు లేదా ఎరువులు అంటారు. సేంద్రియ ఎరువులు లేదా ఎరువులను ఎందుకు వాడతారు? మీకు తెలుసా? నిరంతరం పంటల పండించడం వల్ల నేల బలహీనపడి కొన్ని పోషకాలని కోల్పోతుంది. అందుకే నేల తిరిగి పోషకాలను పొందడానికి సేంద్రియ ఎరువులు కలుపుతారు. ఈ పద్ధతిని మాన్యూరింగ్ అంటారు. తగిన విధంగా లేక తక్కువగా చేసిన మాన్యూరింగ్ వలన కలిగే ఫలితం బలహీనమైన మొక్కలు. ఎరువులు, సేంద్రియ ఎరువులు మధ్య తేడాలేంటి? ఫర్టిలైజర్లు అంటే ఎరువులు ఒక ప్రత్యేక పోషక పదార్థాన్ని కలిగి ఉండే రసాయనిక పదార్థం. ఎరువుల్ని కర్మాగారాలలో తయారు చేస్తారు. ఉదాహరణకి యూరియా, అమోనియం సల్ఫేట్, సూపర్ ఫాస్ఫేట్, పొటాష్, ఎన్పీకే మొదలైనవి. ఇక మాన్యూర్, ఇది మొక్కలు లేదా జంతువుల వ్యర్థ పదార్థాలను డీకంపోజ్ చెయ్యగా లభించే పదార్థం. అంటే ఆర్గానిక్ మెన్యూర్ రసాయనిక ఎరువు కంటే మెరుగైనదని మనం చెప్పవచ్చు. ఎందుకని? ఎందుకంటే రసాయన ఎరువుల కంటే సేంద్రియ ఎరువులు నేలలో నీటిని పట్టుకుని ఉండే సామర్థ్యాన్ని పెంచుతాయి. అంతేకాక నేలను చెమర్చే విధంగా మార్చడం వల్ల వాయువుల మార్పిడి సులభమవుతుంది. ఇది నేలకు మేలు చేసే సూక్ష్మజీవులను పెంచుతుంది. ఇది హ్యూమస్ జోడించడం వల్ల మట్టి నిర్మాణం మెరుగుపడుతుంది. పిల్లలు, మీకు తెలుసా? పోషకాలను తిరిగి నేలకందించే ఇంకొక పద్ధతి ఉంది. దాన్నే పంటల మార్పిడి అంటారు. ఈ విషయంలో ఏం చెయ్యాల్సుంటుంది? ఇందులో రైతు ఒక పంట తరువాత పొలంలో రెండో రకం పంటని మార్చి మార్చి వేస్తాడు. ఇంతకుముందు ఉత్తర భారతదేశంలో రైతులు చిక్కుళ్లను పశుగ్రాసంగా ఒక ఋతువులో వేస్తే గోధుమని తరువాతి సీజన్లో పండించేవాళ్లు. దీనివల్ల నేలకు తిరిగి నైట్రోజన్ అందుతుంది. కాబట్టి నేల యొక్క సారాన్ని పెంచడం కోసం రైతులు ఈ పద్ధతిని అనుసరించడాన్ని ప్రోత్సహించడం జరుగుతోంది. తరువాత రైతు పంటకి నీటిని అందించాలి. పంటలకు నీటి సరఫరాను వివిధ విరామాల మధ్య అందించడాన్నే నీటిపారుదల అంటారు. ఈ నీటిపారుదల సమయం తరచుగా అందించే పద్ధతి పంటకి
నేల నేలకి అలాగే ఋతువు ఋతువుకి మారుతూ ఉంటాయి. వేసవి కాలంలో నీటిని ఎక్కువసార్లందించాలి. కారణం నేల నుండి ఆకుల నుండి నీరు ఎక్కువ శాతంగా ఆవిరైపోవడం. నీటి పారుదలకు ముఖ్యమైన ఆధారాలు బావులు, చెరువులు, నదులు, సరస్సులు ఇంకా బోరుబావులు. తర్వాత తెగుళ్ల నుండి పంటను ఎలా కాపాడుతాం? రైతులు తెగుళ్ల నుండి పంటను కాపాడుకోవడం కోసం పురుగుమందులను వాడతారు. నేలలో పంటలతో పాటు అవసరం లేని అనేక మొక్కలు పెరుగుతాయి. వీటినే మనం కలుపు మొక్కలు అంటాం. రైతులు కలుపు మొక్కలను వదిలించుకోవాలి. కలుపు మొక్కలను తీసివేయడాన్ని వీడింగ్ అంటారు. వీటిని సాధారణ పరికరాలతో తీసివేయవచ్చు. కలుపుని రసాయనాలు వాడడం ద్వారా కూడా తీసివేయవచ్చు. వాటిని వీడిసైడ్స్ అంటారు. వీడిసైడ్స్ ఆరోగ్యానికి హానికరం. అందుకే వీటిని వాడేటప్పుడు జాగ్రత్త కోసం రైతులు తమ ముఖాలను కప్పుకోవాల్సుంటుంది. రైతులు మంచి పంటను పండించడానికి ఎన్నో నెలలు శ్రమపడతారు. ఆ తరువాత పంట కోతకొస్తుంది. పంట పండిన తరువాత దాన్ని కోయడాన్ని హార్వెస్టింగ్ అంటారు. ధాన్యపు పంటలు వరి, గోధుమ, బార్లీ మొదలైనవి పరిణతి చెందడానికి దాదాపు 4 నెలలు తీసుకుంటాయి. కోత తరువాత పంటని తేమ నుండి, సూక్ష్మజీవుల నుండి, ఎలుకల నుండి కాపాడుకోవడానికి జాగ్రత్తగా స్టోర్ చెయ్యాలి. పంట జనపనార సంచులలోనూ లోహపు డబ్బాలలో నిల్వ ఉంచే ముందు పూర్తిగా పొడిగా ఉండాలి. లేకపోతే దీని చుట్టూ ఫంగస్ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ధాన్యాన్ని ఎలుకల నుండి, సూక్ష్మజీవుల నుండి కాపాడుకోవడం కోసం దానిని గాదెలలోనూ, ధాన్యాగారాలలోనూ నిల్వ ఉంచుతారు. ధాన్యాన్ని ఎక్కువ మొత్తంలో నిల్వ చేయడానికి పెద్ద పెద్ద గోదాములలో నిల్వ చేస్తారు. ఈ రోజుల్లో త్వరగా చెడిపోయే పంటలు అంటే కూరగాయలు వగైరా వంటి వాటిని తక్కువ ఉష్ణోగ్రతలలో పెద్ద గోదాములలో నిల్వ చేస్తున్నారు. ఇప్పటివరకు మనం చదువుకున్నదాన్ని నెమరువేసుకుందాం. పంటలను సాగు చేయడానికి రైతులు ఎన్నో కార్యక్రమాలని చాలా రోజుల పాటు నిర్వహించాల్సుంటుంది. వీటిని వ్యవసాయ కార్యక్రమాలు అన్న పేరుతో సూచిస్తారు. వ్యవసాయానికి సంబంధించిన కార్యకలాపాలు ఏమిటో తెలుసుకుందాం. నేల తయారీ అంటే దున్నడం లేదా టిల్లింగ్. నెక్స్ట్ విత్తనాలను విత్తడం, విత్తే ముందు విత్తనాలు మంచి నాణ్యత కలిగి ఉన్నాయో లేదో నిర్ధారించడం. ఎరువులను, సేంద్రియ ఎరువులను జోడించడం. నీటిపారుదల, పంటలకు నీళ్ళివ్వడం. కలుపు మొక్కల నుండి రక్షణ కల్పించడం. పరిణతి వచ్చాక పంటను కోతకు సిద్ధం చేయడం. చివరగా నిల్వ చేయడం. సూక్ష్మజీవుల నుంచి, ఎలుకల నుండి కాపాడుకోవడం కోసం గాదెలలోనూ, ధాన్యాగారాలలోనూ నిల్వ ఉంచడం. పంటలను పండించడానికి రైతు అత్యధిక ప్రయత్నంతో పాటు చెమటని కూడా చిందించాల్సుంటుంది. అందుకే పిల్లలు ఆహారానికి విలువివ్వండి, వృధా చెయ్యకండి. ఈ రోజుకు మరింతే. బాయ్ బాయ్ పిల్లలు.